తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన పెనుగొండ నియోజకవర్గంలో కియో కార్ల పరిశ్రమ ఎదురుగా రా కదలిరా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ రవీంద్ర మరియు పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్థల పరిశీలన సభ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్ఛార్జ్ రవీంద్రతో పాటు టీడీపీ అభ్యర్థి సవితమ్మలు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభ మన పార్లమెంటులో పెనుగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు. 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కియా ఆపోజిట్, ఎందుకంటే కియా సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, కృష్ణా జలాలు గొల్లపల్లికి తీసుకొచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు, ఇన్ఛార్జీలు అందరూ ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతం అవుతుంది. భారీగా అందరూ తరలి రావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పెనుగొండలో కియా మోటార్స్ ఎదురుగా రా కదలిరా ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మండల స్థాయి నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు మాజీ కానీ, అంతకుముందు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అట్లాగే పంచాయతీ ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్రియాశీలకంగా ప్రజెంట్ పోస్టులో ఉన్న వాళ్ళు కానీ, ఇంతకుముందు మాజీ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈ యొక్క రా కదలిరా యొక్క విజయాత్ర సభని జయప్రదం చేయవలసిందిగా, అట్లాగే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వేలాదిగా తరలివచ్చి, లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మీడియా సోర్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.